నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని సిపిఎం కార్యాలయంలో 2 రోజుల పాటు సిఐటియు అనుబంధ సంఘాల శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మండలంతో పాటు 11 మండలాల నుండి వివిధ సిఐటియు అనుబంధ సంఘాల సభ్యులు శిక్షణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనేక అంశాలపై జిల్లా సిఐటియు కార్యదర్శి అజయ్ కుమార్ ఆధ్వర్యంలో సభ్యులకు వివరించారు. కొత్త ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటే ఏ విధంగా పోరాటం చేయాలి అనే విషయాలపై ఈ శిక్షణలో చర్చించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు గంటా లక్ష్మీపతి, కొప్పల డేవిడ్, రాజు, ఆత్మకూరు నాగయ్య పాల్గొన్నారు. ప్రభుత్వాలు మారాయి. ఢిల్లీలో మరోసారి ఎన్డీఏ మద్దతుతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. అట్లాగే రాష్ట్రంలో ఊహించని రీతిలో పాలక పార్టీ వైఎస్ఆర్సీపీ ఓడిపోయి ప్రతిపక్ష కూటమి ఎన్డీఏ కూటమి అధికారానికి చంద్రబాబు నాయకత్వాన వచ్చింది. ఈ సందర్భంగా గతంలో చంద్రబాబు ఏవైతే కార్మికులు ప్రజల వాగ్దానాలు నిర్వహించలేకపోయినాడో, కార్మికుల ప్రజల యొక్క తక్షణ అవసరాలు తీర్చలేకపోయారో దానికి సమాధానంగా చంద్రబాబు నాయుడు స్థానంలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా మనం ఎన్నుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కార్మికులకి ప్రజలకి అందరికీ దూరమైనటువంటి క్రమంలో తిరిగి చంద్రబాబు నాయుడిని అత్యధిక ఊహించని మెజారిటీతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారు. అట్లాగే నరేంద్ర మోడీ గారు కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేక చర్యల వల్ల గతంలో ఉండేటటువంటి స్థానాల సంఖ్య బాగా తగ్గిపోయి ఏదో గుడ్డులో వెళ్ళలే అలాగా మూడోసారి అధికారంలోకి రావడం జరిగింది. మేము సిఐటిని అడిగేది ఏంటంటే, ముఖ్యంగా ఆత్మకూరు చుట్టుపక్కల ఉండేటటువంటి మెట్ట ప్రాంతాల్లో వలసలు అరికట్టండి, ఉపాధి చూపించండి, కార్మికులకి ఏమన్నా ఫ్యాక్టరీలు కట్టండి అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. గౌతమ్ రెడ్డి గారు చెప్పారు, ఆయన తమ్ముడు విక్రమ్ రెడ్డి గారు చెప్పారు, వాళ్ళ నాన్న రాజమోహన్ రెడ్డి గారు చెప్పారు, అంతకుముందు జానకిరామ్ గారు చెప్పారు, ఇంకా అంతకుముందు వెంకయ్యనాయుడు గారు కూడా చెప్పారు. కానీ ఒక్కటంటే ఒక్క పరిశ్రమ కూడా అటు సీతారామపురం దగ్గర నుంచి దాదాపు కొండాపురం, కలిగిరి, బుచ్చిరెడ్డిపాళెం దాకా ఫ్యాక్టరీలు రాలా. 1వ తేదీ నుంచి ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్ ఇవన్నీ కూడా కొత్తగా రాబోతున్నాయి. ఇవన్నీ కూడా సమాజానికి ఉపయోగపడాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాలని కోరుకుంటున్నాం.